సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు ఒక వాగ్దానం ద్వారా దేవాదేవుడు మనల్ని అందరినీ బలపరుస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చాలా వాగ్దానాలు దేవుడు మన కోసం రాయించి పెట్టాడు. వాటిని మన జీవితంలో నెరవేర్చాలని నిత్యము ఆశపడుతున్నాడు. మనం ఫలించాలని, అభివృద్ధి పొందాలని, మనం అనేక మంది దీవెనకరంగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఈ ప్రత్యేక విషయంలో ఒక వాగ్దానం మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 9:11. నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరంలో అధికంలోగును. సామెతలు 9:11. నిజంగా దేవాదేవుడు మన ఆయుష్ను అధికం చేస్తాడు. నిజంగా మన యొక్క జీవించే సంవత్సరాలు అధికములోగును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, మానవునికి ఆశ ఏంటంటే ఎక్కువ కాలం బ్రతకాలని ఆశ ప్రతి మానవునికి ఉంటుందండి. నిజంగా మరణం అంటే ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. ఎక్కువ కాలం బ్రతకాలనే కోరిక మన జీవితంలో మనం కలిగి ఉంటాం. మనం ప్రపంచంలో కొంతమంది వ్యక్తులను చూస్తున్నప్పుడు మైకేల్ జాక్సన్ అనేటువంటి వ్యక్తి 150 సంవత్సరాలు బ్రతకాలని ఎన్నో కలలు కన్నాడు. కానీ 53వ ఏటనే ఆ వ్యక్తి తన తుది శ్వాసను విడిచిపెట్టాడు. అదే రీతిగా మన అంబానీ యొక్క భార్య కూడా 150 సంవత్సరాలు బ్రతకాలని ఆశ ఉందట ఆమెకు. ఎందుకంటే సుమారుగా వాళ్ళకి 9 లక్షల కోట్ల రూపాయలు ఆస్తిగా వారు కలిగి ఉన్నారు. వారు అనుకుంటున్నారు ఈ ఆస్తి ద్వారా ఎక్కువ కాలం బ్రతకాలనేటువంటి కోరిక వారు కలిగి ఉన్నారు. ఇది ఒక మాట నేను చెప్పినామండి, యేసయ్యనందు విశ్వాసం ఉంచినటువంటి వారు, యెహోవాయందు భక్తులు కలిగినటువంటి వారు దీర్ఘాయువుని కలిగి ఉంటారని దేవుని లేఖనం తెలుస్తూ ఉంది. దీర్ఘాయువుని కలిగి ఉండాలంటే ఏం చేయాలి? దేవుని యందు భక్తులు కలిగి ఉండాలి. సో తల్లిదండ్రులు సన్మానించేటువంటి వారు దీర్ఘాయుషుని కలిగి ఉంటారని దేవుని లేఖనం తెలుస్తూ ఉంది. నువ్వు దీర్ఘాయుషమంతుడు అవునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం రాయబడింది. మనం హిజ్కియా గురించి ఆలోచన చేస్తున్నప్పుడు హిజ్కియా యథార్థపరుడై యథార్థతతో దేవుని ఆరాధించి దేవుని సన్నిధిలో ఎంతో నిందారహితంగా బ్రతికిన రాజు కాబట్టి దేవాదేవుడు 15 సంవత్సరాల ఆయుష్ని హిజ్కియాకి ఇచ్చినట్లుగా మనం దేవుని లేఖలను చూస్తున్నాం. దేవుడు మీ ఆయుష్ని కూడా పెంచుతాడండి. ఈ వాగ్దానాన్ని ఎవరైతే చూస్తున్నారో దేవుడు మీ ఆయుష్ని ఆయన పెంచబోతున్నాడు. దేవాదేవుడు ఆరోగ్యంతో మిమ్మల్ని నింపబోతున్నాడు. దేవాదేవుడు స్వస్థతో మిమ్మల్ని నింపబోతున్నాడు. నీ కళ్ళ నుంచి కారుతున్న ప్రతి భాష బిందును దేవుడు తుడిచి వేసి ఆనందంతో, సంతోషంతో, మహదానందంతో దేవుడు నేను నింపబోతున్నాడు. ఈ వాగ్దానం వింటున్నటువంటి వారు దేవుని భక్తులు కలిగి జీవించండి. మీరు హృదయాలను ప్రభువుకి ఇవ్వండి. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోవడం ద్వారా గొప్ప లాభం అండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమని దేవుని లేఖనం సెలవిస్తున్నాయి. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, యథార్థంగా నువ్వు ప్రవర్తించడం ద్వారా, పాపానికి నువ్వు దూరంగా ఉండటం ద్వారా గొప్ప ఆయుష్ను పొందుకుంటావు, దీర్ఘాయువును కలిగి ఉంటావు. దేవాదేవుడు దీర్ఘాయువుతో మమ్మల్ని నింపి ఆశీర్వదించి స్థిరపరచును గాక. ఆమేన్. ఈ వాగ్దానం దేవాదేవుడు మీ జీవితంలో నెరవేర్చి మిమ్మల్ని ఆనందభరితులుగా దేవుడు చేయను గాక. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలోనైనా మీరు మాకు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ యందు భక్తులు కలిగి ఉంటే దీర్ఘాయువుని ఇస్తాను వాగ్దానం చేస్తున్నారు. ఈ వాగ్దానాన్ని ఎంతమంది వీక్షిస్తున్నారో వారి జీవితాల్లో గొప్ప ఆయుష్ను వారు పొందుకుందరు గాక. స్థిరపరచండి. ఎవరి తన ఆరోగ్యంతో స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీయూలో ఉంటున్న మా ప్రియుల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. గొప్ప విడుదల, స్వస్థత అనుగ్రహించండి. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నటువంటి వారి జీవితాల్లో గొప్ప పరిష్కారం అనుగ్రహించండి. ఇంకా ఏకాంగులుగా ఉన్నటువంటి వారు యేసును సంసారాలుగా మార్చబడినట్టు మీరు ద్వారాలు తెరవండి. నాయన, నూతన మంది నిర్మాణం కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు ద్వారాలు తెరిచేటువంటి దేవుడు. విజయవాడ పట్ల మీరు రగిలిస్తున్న ఉజ్జీవ జ్వాలను బట్టి నీకు వందనాలు. కేవలం నీ నామానికి మహిమయ్యా. నాయన, ఏ ఒక్కరి గొప్పతనం కాదు, కానీ కేవలం నీ కృప ద్వారా మాత్రమే ఈ పరిచయం ముందుకు తీసుకెళ్తున్నందుకు నీకు స్తోత్రాలు. నేను వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. యేసు నామం పేట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సో ఒక ఆదివారం దేవుని మందిరానికి రండి. క్రైస్ట్ టెంపుల్లో బలీయమైనటువంటి ఆరాధనలు, మహిమ కలిగిన ఆరాధనలు జరుగుతున్నాయి. అనేక మంది స్వస్థత, విడుదల పొందుకుంటున్నారు. అనేక మంది దేవుని శక్తిని, ప్రభావాన్ని పొందుకుంటూ స్వస్థతను వారు పొందుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా ఒకసారి సందర్శించండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు,
రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8862